ఏపీలో ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో భారీ ఎత్తున పథకాలు నిధుల విడుదలకు ఈసీ నో చెప్పింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పథకాలకు నిధులు విడుదల ప్రారంభమైంది. ఈసీ నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో ముందుగా కొన్ని పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాల్టి నుంచి నిధులు పడనున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ఇస్తున్న నిధులు విడుదల కాలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎస్ ఆదేశాల మేరకు పథకాలకు నిధుల విడుదల ప్రారంభించారు. ముందుగా ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు 502 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగిలిన పథకాలకు వరుసగా నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పోలింగ్కు ముందు డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఆ తర్వాత నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు నిధుల విడుదలకు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆగిన 14,000 కోట్ల నిధులు ఇప్పటికైనా విడుదల కానుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.